హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి మామిడి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము అలాగే హాఫ్ కప్పు మ్యాంగో తురుము తీసుకోవాలి. ఇవి రెండు ఈక్వల్ అమౌంట్లో తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని రెండు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రై మనం చాలా ఈజీగా 5 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇది రైస్లోకి సాంబార్ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి మామిడి కాంబినేషన్లో ఈ ఫ్రై పుల్లపుల్లగా చాలా బాగుంటుంది. ఇవి హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి మామిడి తురిమి యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ మగ్గించుకోవాలి. మనం లేత కొబ్బరి తీసుకుంటే ఈ పోపు మనకి 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.